బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ హాస్పిటల్లో రాత్రి వేళల్లో దొంగతనం జరిగినటువంటి ఘటన సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. 10వ తేదీ తెల్లవారుజామున హాస్పిటల్లోని జనరల్ వార్డులోకి ఒక దొంగ చొరబడ్డాడు. స్క్రీన్ మీద మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రి బెడ్ మీద ఉన్న వాళ్ళ వద్ద నుంచి ఆ దుండగుడు, ఆ అగంతకుడు సెల్ ఫోన్లు ఏ విధంగా చోరీ చేస్తున్నాడో చాలా స్పష్టంగా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఒక ముసుగు ధరించి తనను ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు పూర్తిగా క్యాప్ ధరించి తల మీద అతను సెల్ ఫోన్లు ఏ విధంగా దొంగిలిస్తున్నాడో స్క్రీన్ మీద మీకు విజువల్ చూస్తే అర్థమవుతుంది. కామ్గా వచ్చాడు, ఎవరికి కనిపించకుండా ఏదో ఫోన్ మాట్లాడుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తూ తన మీద ఏం అనుమానం రాకుండా, ఒకవేళ నిద్రలో నుంచి ఎవరన్నా లేచినా సరే అనుమానం రాకుండా ఉండేందుకు ఇక్కడ ఏదో బాయిలాగా అతను నటిస్తూ, అక్కడేదో హెల్పర్గా అతడు నటిస్తూ లోపలికి వచ్చి ఏ విధంగా దొంగతనానికి పాల్పడుతూ ఉన్నాడో చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఆ వార్డులోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి, ఆ ఆగంతకుడు కాసేపు అక్కడే తచ్చాడుతూ, అక్కడే అటు ఇటు తిరుగుతూ, ఎక్కడ సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎక్కడ వస్తువులు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ ఎక్కడ పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. మొత్తం అక్కడ స్టార్టింగ్ నుంచి మొత్తం అన్ని బెడ్ల దగ్గరికి ఏ విధంగా వస్తున్నాడో వెళ్తున్నాడో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అంటే క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఫోన్లు ఎక్కడెక్కడ పెట్టుకున్నారు, ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నారు, ఏ ఫోన్లు తీయటం మనకి ఈజీగా ఉంటుంది, తను ఏ విధంగా వస్తున్నాడో కూడా చాలా స్పష్టంగా మీరు చూస్తూ ఉన్నారు. ముందుగా ఆ ఫేస్కి పూర్తిగా ఫేస్ కనపడకుండా ఒక మాస్క్ పెట్టుకున్న ఉన్నాడు. అతనికి ఫోన్లు కనిపించినాయి. ఫోన్లు కనిపించిన తర్వాత ఆ ఫోన్ని ఏ విధంగా తీసేయాలి, ఏ విధంగా అక్కడి నుంచి కొట్టేయాలో కూడా చాలా క్లియర్గా నెమ్మదిగా వస్తున్నాడు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. మీరు సర్కిల్లో చూస్తూ ఉన్నారు. అతని హావభావాలు, అతను ఆ దొంగ చూసేటువంటి ఆ దొంగ చూపులు, ఆ మొబైల్ని కొట్టేసే విధానం, కామ్గా అక్కడి నుంచి జారుకునే విధానం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడి సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఉదయాన్నే ఆ పేషెంట్లు లేచిన తర్వాత మా వస్తువులు కనిపించట్లేదు, మా మొబైల్ ఫోన్స్ కనిపించట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తే, ఎక్కడికి పోతాయమ్మా, 1-2 సార్లు మీరు వెతుక్కోండి, మీ దగ్గరే ఉంటుంది, మీ బ్యాగుల్లో ఉంటాయి, లేకపోతే మీ అటెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. లేదు, మా దగ్గర ఏమీ లేదు, రాత్రి ఛార్జింగ్ పెట్టుకున్నటువంటి నా మొబైల్ ఫోన్ ఎందుకు కనిపించకుండా పోతుందని చెప్పి అప్పుడు గట్టిగా అడిగితే, అప్పుడు సీసీ ఫుటేజ్లో చూద్దాం ఎట్లా పోతాయి వస్తువులు అని చెప్పి సీసీ ఫుటేజ్లో చూస్తే వీడి సంగతి మొత్తం కూడా అప్పుడు తెలిసి వచ్చింది. వీడు ఏ విధంగా దొంగతనాలు చేస్తూ ఉన్నాడు, వీడు ఎన్ని రోజులుగా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు అవగతమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ దుండగుడు లోపలికి వచ్చి ఏ విధంగా దొంగతనాలు చేస్తూ ఉన్నది కూడా క్లియర్గా సీసీ ఫుటేజ్ చూస్తే, ఆ సీసీ ఫుటేజ్ రికార్డింగ్లో మొత్తం కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ సీసీ ఫుటేజ్ ప్రకారం ఒక వ్యక్తి నెమ్మదిగా వార్డులోకి ప్రవేశించి ఏ విధంగా దొంగతనం చేస్తున్నాడో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ పేషెంట్ల బంధువులు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, అసలు ఇక్కడ భద్రతని పూర్తిగా గాలి కుదిలేశారు, ఇక్కడ భద్రతని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కనీసం పనిచేస్తున్నా లేదా, ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు, మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉండబట్టే మా ఫోన్లు పోయినాయి, ఈరోజు ఫోన్లు పోయినాయి, లేకపోతే తర్వాత ఇక ఎంత డబ్బులు ఉంటే ఆ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోతారు కదా, విలువైన వస్తువులు అంటే అవి కూడా తీసుకుని వెళ్ళిపోతారు కదా, ఇక్కడ భద్రత అసలు ఏది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ రోగుల వద్ద. ఎందుకంటే వాళ్ళు చాలా ఏదో జబ్బుబడో లేకపోతే ఇంకొక ఇష్యూ హెల్త్ పరంగా ఇబ్బంది ఉండే ఆసుపత్రికి వస్తారు, ఆసుపత్రికి వచ్చి అడ్మిట్ అవుతారు, వాళ్ళు చికిత్స తీసుకుంటారు, వాళ్ళు ఈ విధంగా నిద్రిస్తూ ఉంటారు, వాళ్ళ ఆరోగ్యమే సహకరించక వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. కానీ అలాంటి వాళ్ళ దగ్గరే వీళ్ళు మొబైల్ ఫోన్స్ కొట్టేసే విధంగా పరిస్థితి ఉందంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంత నిర్లక్ష్యం కనిపిస్తుంది, భద్రతా లోపం కనిపిస్తుందో కూడా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలి. రాత్రి సమయంలో అక్కడ ఎవరైతే నర్సులు ఉంటారో, డాక్టర్స్ ఉంటారో వాళ్ళు దీనికి బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ వినిపిస్తుంది. ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ సీసీ ఫుటేజ్కి సంబంధించిన రికార్డ్స్ వెళ్ళాయి. దీని మీద చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అతను ఇంకా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడ ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో అతన్ని పట్టుకుంటాం, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఈ నిర్లక్ష్యాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టలేదు, సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎంత స్పష్టంగా వాడు లోపలికి వస్తున్నాడు, ఎంత ధైర్యంగా వస్తున్నాడు, ఎంత నాటకాలు ప్లే చేస్తూ ఉన్నాడు, ఎంత దుర్మార్గంగా అక్కడ రోగులకు సంబంధించిన వస్తువులు కొట్టేస్తూ ఉన్నాడు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితుల్లో చాలా కఠినంగా వ్యవహరించాలని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.